ఉసుక వదిలేరు కానీ ఉసుక రావట్లేదు అన్న. బాగా ఇబ్బందిగా ఉంది, పనులు బాగా కూలీలు కూడా పెంచాలి, కూలి కూడా పెరిగేది లేదు. 700 పిలుతున్నా 600. అదేంటంటే వేరే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలలో వచ్చి పనులు చేసుకోవడం వల్ల మా కూలీలు తగ్గిపోయింది. అదే ఇక మా ఇబ్బంది. లేదంటే ఎంతమంది ఉండరు, కూలీలు కూడా దొరకరు. ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు కదా, ఉచితంగా ఇసుక ఎక్కడన్నా లభిస్తూ ఉందా ఇప్పుడు మీకు? ప్రస్తుతానికైతే వరదలు వచ్చినాయి కాబట్టి ఉసుక కొంచెం టైట్ అయిందన్న. వచ్చిద్దేమో అనుకుంటున్నాం మేము కూడా, వస్తే మాకు మంచిది. ఇసుక ధరలు ఎలా అమ్ముతున్నారంటే ఏం చెప్తారు అంటే బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని కూడా చెప్తా ఉన్నారు కదా. ఉసుక బ్లాక్లలో అమ్ముతున్నారంటే కొనుక్కునే కొనుక్కుంటున్నారు, ₹1 ఎక్స్ట్రా పెట్టుకుని కొనుక్కుంటున్నారు. ఉచిత ఉసుక అంటే పెడతానన్నాడు, అది అమల్లోకి వచ్చినప్పుడు సంతోషం, అందరూ సంతోషపడతారు. ఒక ట్రాక్టర్ ధర ఎంత నడుస్తుందంటే ఏం చెప్తారు? ఒక టార్ ధర 3000, ఇప్పుడు 3000, 3500 అన్నారు. ఈ నీటి లెక్క ₹650 చెప్తాప్పుడు బాగుంది. వీడు వచ్చినాక పనులు లేవు, దారుణం. ఇక్కడ అన్నం లేకపోతే ఇక్కడ అన్నం కూడా డబ్బులు లేకపోతున్నాయి. వీడు వచ్చినాక ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఫ్రీ లేదు, ఏ గుడి లేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏదీ లేదు. ఏమంది మరి దారుణం. ఆ జగన్ ఉంటప్పుడు బాగా ఉండేది, మా బంగాళా చేసుకుంటారు. వీడు వచ్చినా పనులు లేవు. అంటే ఫ్రీగా ఇసుక ఇస్తాము, అందరికి పనులు కూడా లభిస్తాయి, అందరికీ దొరుకుతాయి అని చెప్పేసి కూడా చెప్పారు కదా. చెప్పారు, అది లేదు. ఇసుకుంటే మాకు పని అవును, ఇసుక లేదు, ఏ గుడ్డు లేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక అంతా కూడా బ్లాక్లో అమ్ముకున్నారు, దోచుకున్నారు, వైసీపీ ప్రభుత్వం మొత్తం దోచుకుంది. అది తప్పు మాట సార్, అది తప్పు. ఈడు చేసింది తప్పు, చంద్రబాబు చేసింది తప్పు. అది లేదు, ఈడు చేసింది. బోడి పేసలు అన్నాడు, కిస్ట్లో ఇల్లు మునిగిపోలే అన్నాడు. కిస్ట్లో ఇల్లు ముడితే అప్పుడు కిస్ట్లో కట్టమంటానే బోడి పేసలు అన్నాడు. మేము ఎత్తమే డబ్బులు అన్నాడు బోడి పేసలు. అది తప్పు మాటలు, అన్ని అబద్ధం ఎన్నాలో పని చేయదు. వీడు వచ్చినాక చంద్రబాబు మరీ దారుణం అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఉచిత ఇసుక ఇస్తున్నారంటారా? ఇసుక ఫ్రీ అని చెప్పారు, దానికి 7,500 గట్టి తీసుకొచ్చుకుంటున్నారు. ప్లస్ అది కాకుండా విడిగా తీసుకొచ్చుకోండి, మళ్ళీ దానికి కిరాయి అంటూ లోడింగ్ ఏమీ లేదు. ఇసుక గురించి అయితే ఇది మ్యాటర్. అది ఇప్పుడు మళ్ళీ ఇసుక ప్రజెంట్ ఆపేశారు. రన్ అయితే బాగానే ఉంటుంది ఎవరికైనా వర్కర్లు. నేను వర్కర్ని ఏది లేక ఇది వచ్చాను నేను. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నిందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో నెంబర్ 1 అని చెప్పలేము, ఇది నెంబర్ 1 అనేది. ఇప్పుడు మేము పని చేసుకునేవాళ్ళం, ఎవరు వచ్చినా మాకు ఇదే ఉండదు. కాకపోతే సామాన్యుడు బతకాలి కాబట్టి తప్పదు. అది ఎవరు వచ్చినా ఎవరు చేసినా కానీ ఏదన్నా మాకు ₹1 వచ్చిందంటే ఇంటికాడ పంపించుకొని ఏదో పని చేసుకుని ఏదో బతుకోవడం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిపోయింది, ఫ్రీగా ఇసుక ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇసుక ఇవ్వట్ల, పనులు లేవు సార్, పనులు లేవు అసలు. అది ఎవరికి పనులు లేవు, ఇక్కడ అందరూ ఖాళీగా ఉంటున్నాం చూడండి. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు మరీ ఘోరం. అప్పుడు కరెంట్ వచ్చిందని అప్పుడు ఏం లేదు, అందరూ ఇంటికాడ కూర్చున్నాం. అది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇసుక ఎట్లా లభిస్తుంది, ఎటువంటి ధరల్లో లభిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ అక్కడ లేదు సార్, పనులు కూడా అక్కడ లేవు సార్. ఫ్రీగా ఇసుక ఇస్తాము అని చెప్పేసి ఏమి ఇసుక ఇచ్చింది అన్న, ఇసుక అయితే బాగలేదు. ఒక ఇసుక ఇచ్చింది బాగలేదు, ఉన్న ఇసుక ఆపారు తగ్గింది. జగన్ ప్రభుత్వం 600 ఇసుక ఇస్తే ఆ ఇసుక కూడా ₹700 ఇచ్చినా ఆ ఇసుక కూడా ఆపారు తగ్గింది. పనులు లేక రోడ్డు మీద అల్లాడుతున్నాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇసుక ఎక్కడ దొరకట్లేదా, లేదంటే అలా బ్లాక్లో అమ్ముకుంటున్నారు? బ్లాక్లో అమ్మక దిగుతున్నారు, లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లతో అమ్మక దిగుతున్నారు. ఇసుక ఆడుంది అంతకుముందు ₹600 టిప్పు ఇసుక టన్ను ₹650, ₹750 అమ్ముకున్నా ఆపారు తగ్గి బ్లాక్లో తోలుకుంటున్నారు. అంటే ఎటువంటి ధరల్లో అమ్ముకుంటున్నారంటే ఏం చెప్తారు? ₹700 టన్ను అమ్ముతున్నారు. అంతకుముందు 600 ఉంది, అయినా సరే అది ఆపారు తగ్గి బ్లాక్లో అమ్ముకొని తగ్గుతున్నారు. మాకు పని లేక మీరు రోడ్డు మీద తిరుగుని ఆటో కొడుకుంటే రోడ్డు మీద తిరుగుతున్నారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీకు పనులు బాగున్నాయంటారా, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంది దీని అంటే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కదా అని చెప్పేసి చెప్తున్నారు? చేసేదే ఉంది, ధనం చేసేదే ఉంది. మారిపోయినప్పుడు చేసేదేవి లేదు. ఊరికి వెళితే వాళ్ళదే. ఆయన వచ్చిన రాజ్యరాజ్యం వాడితే కూటమి ప్రభుత్వం చెప్పింది కదా. చెప్పాడు, ఏది ఇంతవరకు రాలేదుగా. ఆ ఇసుకొత్తి జనం ఉండరుగా ఇక్కడ. అది ప్రభుత్వం బాగానే ఉందిలే కానీ, బాగానే చేస్తున్నాడు కానీ, అన్న క్యాంటీన్ అవి బాగానే పెట్టాడు కానీ వంటకి. ఈ జనానికి కాతి ఇసుకిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏంటి అందరూ పని చేసుకుంటారు, ₹1 డబ్బులు తెచ్చుకుంటారు. అది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఇప్పుడే ఆయన ఎక్కింది, అలా చేస్తున్నాడు కదా. ఇప్పుడు వరదల వాళ్ళకి చాలా సాయం చేశాడు, మునిగిపోయిన వాళ్ళకి ఎకరానికి 10,000 ఇచ్చాడు.
మునిగిపోయిన వాళ్ళకి 10 కేలు వేసాడు, ఇలా మునిగిన వాళ్ళకి 10 రూపాయలు వేసాడు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ ఇసుక వదిలాడు అనుకో, ఈ వర్కర్లకు కూడా కతి భోజనం దొరికింది. ఉచితంగా ఇసుక ఎక్కడ దొరకట్లేదు అంటారు అంటే ఎలా? ఏం లేదన్న, ఏం లేక చాలా ఇబ్బంది. ఇగో మొత్తం చూడు అడ్డ ఉన్నది. అది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పంపిణీ చేస్తాము అని కూడా చెప్పింది కదా, ఏం చెప్పలేదు ఇంకా. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక ఎలా ఉంది అంటారు? అది చచ్చిపోతున్నా అలాగ పనులాగా ఏం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక ఇస్తాము అని చెప్పేసి చెప్పారు కదా, ఫ్రీగా ఇసుక దొరుకుతుంది అంటారా ఇప్పుడు అంటే ఎలా? ఫ్రీగా దొరకట్లేదు. ఎలా దొరుకుతుంది మళ్ళీ? ఇది బ్లాక్లో అమ్ముతున్నారు. బ్లాక్లో అమ్మడం కూడా లేదు. అసలు కోరి నుంచి తేలేదు ఇసుక ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎక్కడా దొరకట్లేదు. పనులు కూడా లేవు. ఇసుక మూలంగా పనులు లేవు. లాస్ట్ గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా ఇసుక అంతా కూడా దోచుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అంటే కరెక్ట్ కాదు. ఇది ఎవరి ప్రభుత్వం వాళ్ళది, అది తప్పదు. ఆ మాట అనకూడదు, విమర్శించకూడదు. మనిషి ఎవరి ప్రభుత్వం వాళ్ళది. ఈ పరిపాలన ఎలాగుంటో చూడాలిగా. ఈ పరిపాలన ఎలాగుంటో చూడాలి. మనం ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో, ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడో అర్థం అవ్వాలంటే కొన్ని రోజులు పోవాలిగా, అప్పుడు చెప్తాం సమాధానం. ప్రజెంట్గా ఇసుక పరిస్థితి ఏంటంటే దళారులు ఎక్కువైపోయారు. ఇసుక అయితే ఫ్రీగా టన్నుకి 250, 230 రూపాయలు ఇస్తున్నారు. బాగానే ఉంది. అది కూడా ఇసుక ఫ్రీయే. లోపల పోసినందుకు 230 రూపాయలు. మధ్యలో దళారులు, లారీలు ఓనర్స్, ట్రాక్టర్ ఓనర్స్ వీళ్ళందరూ దళారులు ఎక్కువైపోయి రేట్ మాత్రం కూడా తగ్గించే పరిస్థితి లేదు. అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక ఇంకా రాలేదయ్యా. చచ్చిపోతున్నారు జనం మటుకు చచ్చిపోతున్నారు. ఇసుక రాల. పనులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? పనులు సక్రంగా లేవు. ఉండోడిగా ఉన్నాయి. అది అందరికీ లేవు. ఈ మట్టికి ఇళ్ల మునిగినోడి మటుకు బాగానే చాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిపోతా ఉంది. ఇంతవరకు సూపర్ 6 పథకాలు పెట్టలేదు, ప్లస్ మళ్ళీ ఉచిత ఇసుకను అందించలేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అంటా ఉన్నాయి. రైతులకి ఇవ్వకోకుండా ఇంటికి గెలవాళ్ళకి ఇవ్వకోకుండా ఇంటికి గెలవాళ్ళకి ఇస్తున్నాడు డబ్బులు. అదొకటి మంచి పని. కౌలు రైతులకి పొలం డబ్బులు వేస్తున్నాడు, మంచి పని. ఇసుకే రాల. అన్నీ బాగానే జరుగుతుంది. అంటే ఇసుక మీకు ఇప్పుడు ఎటువంటి ధరల్లో లభిస్తుందంటే ఏం చెప్తారు? అసలు రోడ్డుకి రావట్లే. రోడ్డు ఎక్కలే. ఇంకా నీళ్ళు ఉన్నాయి అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారు. అవునన్నా. బస్సు ఫ్రీ పెట్టారు కదా, మహిళలకి బస్సు ఫ్రీ పెట్టారు. ఇవన్నీ పెట్టారు మాకు. అసలు అమ్మ వందన కింద మాకు డైలీ వస్తుంది అన్న. ప్రతి నెల వస్తుంది. ఇంకా పథకాలు అమలే చేయలేదని చెప్పేసి అదే అన్న. ఎవరు మాట్లాడేది అదే కదా. ఇవన్నీ అమల్లో వచ్చినాయి కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం అన్న. చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకేమైనా క్వశ్చన్ ఏమైనా ఉందా? అంటే గత ప్రభుత్వంలో ఏం అందలేదంటారా? ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఎవరికైనా కావాల్సింది. ప్రజెంట్ పర్పస్ వేరు, ఫ్యూచర్ పర్పస్ వేరు. ప్రజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ కాదు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రజెంట్ పాస్ట్ టెన్స్ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, రేపొద్దున మన పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది కావాలి. అదిలే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడతాయో లేదు, ఫీజు రిమెంబరీ లేదు, అవన్నీ ఎప్పుడు కొత్తగా లేదు. అమ్మఒడి ఉంటుందో లేదో తెలియదు. ఇవన్నీ కూడా అమలు అయితే బాగానే ఉంటుంది. లేబర్ పరంగా మేము పని చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు పార్టీతో పని ఏముంది, పెట్టినట్టు చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.